పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ యొక్క హ్యుమానిటీ ఫస్ట్ శాఖ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం కొర్నిపాడు గ్రామ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ సభ్యులు పెదపారుపూడి బేతేలు గుడివాడలోని వృద్ధులకు పేదవారికి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా హ్యుమానిటీ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఇన్ఛార్జ్ షేక్ ఇస్మాయిల్ మాట్లాడారు. సర్వ మానవులు అల్లా కుటుంబం అనే ప్రవక్త హజ్రత్ మొహమ్మద్ బోధన ఆదర్శంగా తీసుకొని ఈ శాఖ ప్రపంచమంతటా మానవాళికి ఎక్కడ విపత్తులు సంభవించినా గానీ తమ వంతు సహాయాన్ని చేస్తూ ఉందన్నారు. అల్లా తాలా దయానుసారం ఈ యొక్క రంజాన్ మాసంలోని ఈ యొక్క రోజు మనం జమాతే అహ్మదీయా కమిటీ నుండి హ్యుమానిటీ ఫస్ట్ శాఖ ద్వారా పేదవారికి అన్నదానం చేయడం జరుగుతుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరైతే పేదవారు ఉంటారో వారికి మీకు తోచినంత సహాయం చేసి వారికి ఆదుకోవాలని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. దాని మూలంగా ఈరోజు జమాతే అహ్మదీయా కొర్నిపాడు జిల్లా కృష్ణా నుండి ఇక్కడ యువకులు అందరూ కలిసి కూడా అన్నం తయారు చేసి ఇక్కడ గుడివాడ పట్టణంలోని పేదవారికి అన్నదానం చేయడం జరిగింది. అలాగే గుడివాడలోని 2 వృద్ధాశ్రమంలో కూడా ఈ యొక్క జమాత్ నుండి కొర్నిపాడు గ్రామం నుండి యువకులు వచ్చి కూడా ఈ యొక్క అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాగే ఎవరైతే ఉన్నవారు ఉంటారో, ఎవరైతే ధనవంతులు ఉంటారో వారి యొక్క ధనము నుండి కూడా కొంత ధనము తీసి పేదవారికి ఖర్చు చేసినట్లయితే ఈ యొక్క సమాజంలో అందరికీ అభివృద్ధి చేసేవారు అవగలుగుతామని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. కాబట్టి అదే మార్గంలో మనం నడుచుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఈ యొక్క సమాజం అనేది బాగుపడుతుంది, ఈ యొక్క సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. కాబట్టి మనకు తోచినంత సాయం చేసి పేదవారికి ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి. అల్లా తాలా మన అందరికీ ఈ యొక్క భాగ్యం కల్పించినందుకు అల్లా తాలాతో దువా చేద్దాం. మన అందరం కూడా మనకు తోచినంత సాయం చేసి ఈ యొక్క సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రే చేద్దాం. అల్లా తాలా మన అందరినీ ఆ భాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్.